అంతిమంగా కోరుకోవలసింది ఏమిటి? కదావాయ్ కైలాసే కనకమణి సౌధే సఖగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలి పుటక. కదావా కైలాసే కనకమణి సౌధే సఖగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలి పుటక. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్. విధాతృణాం కల్పాన్ కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతక. కాలక్షేపం లేదు, పొద్దు పోవట్లేదు, ఏమీ తోచట్లేదు. ఈ మాటలు చాలామంది ఇప్పటికీ మాట్లాడతారు. తోచకపోతే ఏం చేస్తారు? వీళ్ళకి ఎలాగో తోచలేదు, ఇంకోళ్ళకి కూడా తోచకుండా ఉండే జనానికి ఫోన్కి వెలుగుతారు. ఇక్కడ మావయ్య బాగున్నావా అంటుంది. ఇక్కడ వీడికి ఏం తోచలా, వాడి జరగొడుతున్నాడు. వీడు నువ్వు తోచనప్పుడు నువ్వు ఊరుకోవచ్చు కదా, నాకెందుకు ఫోన్ పని లేక, నాకు కూడా తోచకుండా చేయడానికి. ఇంత చేస్తే మాట్లాడే విషయం ఏం లేదు. బంధువులకు కాదు, మిత్రులకు కాదు, ఎవరికైనా నమ్మా నేను చేసే మీకు చెబుతున్నాను. నేను ఎవరికైనా ఫోన్ చేస్తే ఉదయం 11ంటికి చేస్తాను. ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు. 10:30, 11:30 మధ్యలోనే నేను ఫోన్లు చేస్తాను. మళ్ళీ చేయాల్సి వస్తే రాత్రి 8:30, 9 మధ్యలో చేస్తాను. ఇంకో సమయంలో నా నుంచి బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎవ్వరికీ రాదు. నేను ఫోన్ చేయడానికి పెట్టుకున్న సమయం అదే, అంతే. ఒకవేళ చేయాల్సిన గుర్తు వస్తే రాసుకుంటాను కాగితం మీద, రాత్రి చేస్తాను. అత్యవసరమైతే వేరే విషయం. అది అత్యవసరాలు మనకి లేనప్పుడు ఎందుకు అలాగా? ఇలా గుర్తురాగానే ఫోన్ చేసేసి ఏమిటో నువ్వు గుర్తొచ్చావు, పనికి మాలిన మేడం ఇది, నువ్వు గుర్తొచ్చావు ఫోన్ చేస్తావా? వాళ్ళకి పని ఉంది, వాళ్ళు వంట చేసుకుంటున్నారు, ఆఫీసులో ఉన్నారు, అది మనకు అక్కర్లేదండి. మాట్లాడేయడమే. ఇక్కడ నీతో మాట్లాడి చాలా కాలం అయింది, ఇంతకాలం ఊరుకున్నావు, ఇప్పుడు కూడా ఊరుకోరదా? ఈ కాలక్షేపాలు ఏమిటండి? నాకు ఫోన్ చేసినా సరే ఎవరేమనుకున్నా నా నిబంధన ఒకటే, సాయంత్రం 4 నుంచి 5లోగానే మాట్లాడతాను. ఏం మొహమాటం లేదు ఇక్కడ. మిగిలినప్పుడు ఫోన్ చేస్తే 4 to 5 పెట్టాయి, అంతే లెక్క. కొడుకులు చేసినా సరే అత్యవసరమా అని అడుగుతాను నేను. కాకపోతే చెయ్యరు అసలు వాళ్ళు. వేరే సమయంలో చేశారంటే అత్యవసరం అన్నమాట, అంతే, లేదా చేయరు. ఎందుకని 23 గంటలు మన చేతిలో ఉన్నాయి. 10 గంటలు పడుకున్నా 13 గంటలు ఉన్నాయి. 3-4 గంటలు భాజనాలకు పోయినా కనీసం 8 గంటలు ఉన్నాయి. ఈ 8 గంటలైనా జపం చేసుకోవాలి కదా. బతుకెందుకు ఫోన్లు మాట్లాడడానిక? ఈ తోచట్లేదు అనుకున్న వాళ్ళ కోసం చెబుతున్నాడు ఇక్కడ. నిజంగా ఎప్పుడు తోచకుండా 1 సంవత్సరం కాదు, యుగాలు కాదు, కల్పాలు సైతం గడిచిపోవాలంటే ఎలా ఉండాలంటే కదావా కైలాసే కనకమణి సౌధే పరమేశ్వర, ఎప్పుడు నన్ను కైలాసానికి తీసుకెళ్ళిపోతావు? ఈ దరిద్రపు లోకంలో నేను ఉండలేకపోతున్నా. కనకమణి సౌధే, అక్కడ బంగారపు మణులు పొదిగినటువంటి మందిరాల్లో నువ్వు పార్వతీదేవి నివసిస్తూ ఉంటారట. ఎప్పుడు మేము చూసేది ఆ విషయం, ఊరికే వర్ణించుకోవడమేనా? చూసేదేమన్నా ఉందా? సఖగణైర్వసన్, ప్రమథ గణాలు ఉంటారట. నందీశ్వరుడు, భృంగి, రిటి, తండు మొదలైన వాళ్ళందరూ ఉంటారట. వాళ్ళే నా క్లాస్మేట్స్, వాళ్ళే నా సహాధ్యాయులు అనుకుని ప్రమథ గణంతో సహ వసన్ శంభం గణ సహగణై వసన్ శంభోరగ్రే, ఎప్పుడు నీ ఎదురుగా కైలాసంలో నువ్వు అమ్మవారు కూర్చొని ఉండగా నీ ఎదురుగా ఉండి స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటక, నెత్తి మీద 2 చేతులు జోడించి ఇలా మూర్ధ అంజలి పుటక, ఈ దోసిలి మూర్ధ భాగంలో పెట్టి విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి మాం పాహి ఇతి నిగతన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. తోచకపోతే వెళ్ళవలసింది ఫోన్ దగ్గరికి కదమ్మా, పూజా మందిరంలోకి వెళ్ళండి. మన ఇంట్లో చాలా ముఖ్యమైనది పూజా మందిరం. దాన్ని కాస్త విశాలంగా కట్టండి, బాత్రూములా కట్టకండి దయచేసి. దాన్ని ఈశాన్యంలో పెట్టామా, నువ్వు ఏ దిక్కును పెట్టావో ఎవడికి అక్కల. అక్కడ నువ్వు కూర్చున్నావా, కూర్చోడు. ఈశాన్యంలో పెట్టాం, ఎవడ ఆనందించేవాడు ఎవడు లేడు. నువ్వు ఎక్కడ పెట్టినా ఒకటే. దాన్ని తలుపేసేయడం. వచ్చిన వాళ్ళకి చూపించడానికమ్మ పూజా మందిరం. భార్యాభర్త పిల్లలతో సహా వ్రతం చేయడానికి వీలుగా ఉండాలి పూజా మందిరం. పడగదులేమో 20x20, 30x30, అందులో మంచాలేమో 7x7, 8x8, మొగుడు ఇంటూ పెళ్ళాం.
ఇంతంత మంచాలు రోగిష్టి వాళ్ళలాగా. వీళ్ళిద్దరు కాదు, వీళ్ళ మధ్యలో ఇంకో ముగ్గురు పడుకోవచ్చు. దేనికంటే ఇంతంత మంచాలు? అటు తిరగడానికి లేదు, ఇటు తిరగడానికి లేదు. పోనీ వీళ్ళు ఏమైనా సన్నగా ఉన్నారా అంటే అంతా నెల్లూరు కాంతారావు టైపే. పాత సినిమాల్లో ఉండేవాడు ఒకడు, నెల్లూరు కాంతారావు. వాడు సినిమాలో నిలబడి బస్సు వస్తుందని ఎగురుతాడు. పక్కన ఉంటాడు రమణారెడ్డి, వాడు సన్నగా. వాడంటే నువ్వు ఎగరకు, నిన్ను చూస్తే బస్సు ఆపడంటాడు. ఎందుకంటే వీడు బాగా లావుగా ఉన్నాడు, వీడు ఎక్కితే బస్సు పడిపోతాడు. నువ్వు ఎగరగరా బాబు, నిన్ను చూస్తే బస్సు ఆపడంటాడు. వీడింత లావు ఉండే బస్సు వస్తుంది ఎగరక అంటాడు వాడు. ఎందుకు ఇంత లావు ఉంటాం? ఊబకాయాలు పెరిగిపోయాయి. దంపతులు అటు తిరగడానికి చోట్లేదు, ఇటు తిరగడానికి చోట్లేదు. ఇంతంత మంచాల, ఇంతంత పడగదుల. పూజామందిరం దగ్గరికి వచ్చేసరికి చిన్న గట్టు, అందుమీద 2 కాశీ విగ్రహాలు 2, కంకర విగ్రహాలు 2. అప్పుడప్పుడు ఏ ముసలావిడ అత్తగారో అక్కడికి వెళ్ళాలి, కానీ వీళ్ళు వెళ్ళరు. ఈ సాఫ్ట్వేర్ గ్యాంగ్ అసలు వెళ్ళరు. ఒకవేళ వెడితే ఈ చేతిలో బ్యాగ్ ఇచ్చుకుని, ఈ చేతిలో ఏదో పట్టుకుని వెళ్ళిపోతూ ఇలా అని పోతాడు వీడు. ఇది మన పూజ. అందుకే తోచకపోతే ఏం చేయాలంటే, స్వామి ఎప్పుడు కైలాసానికి వచ్చి కనకమణి సౌధంలో పార్వతీదేవి నువ్వు బంగారు సింహాసనం మీద అలా కూర్చొని ఉండగా నెత్తి మీద చేతులు పట్టుకుని పరమశివ విభో సాంబా స్వామిని, పరమశివ పాహి, మమ్మల్ని రక్షించు అని అనే యోగం పడుతుందయ్యా. అటువంటి యోగం పడితే విధాతృణాం కల్పాన్, ఎన్ని బ్రహ్మకల్పాలైనా గడిపేయచ్చు. మనకు సంవత్సరానికి కాలం తెలుసు. అటువంటి సంవత్సరాలు 4,32,000 గడిస్తే ఒక కలియుగం. అటువంటి యుగాలు 4 కలిస్తే ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరం. అటువంటి మన్వంతరాలు 14 కలిస్తే ఒక కల్పం. అటువంటి కల్పం గడిస్తే బ్రహ్మదేవుడికి 1 డే, ఒక రోజు. ఆయనకి 100 ఏళ్ళు గడవాలి. అంతవరకు బ్రహ్మదేవుడు అలాగే ఉంటాడు. అటువంటి బ్రహ్మకల్పాలు సైతం తెలియకుండా గడిపేయాలి అంటే మనస్సులో ఎప్పుడూ భగవద్భక్తి ఉండాలి. ఆ ఉంటే ఎలా నడుస్తుందయ్యా జీవితం? ఇప్పుడు చెబుతున్నాడు, భగవద్భక్తి ఉన్నవాడి జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. భక్తి అనేది మన మనస్సులో ఉంటే, ఖచ్చితంగా 3 లక్షణాలకు కట్టుబడి ఉంటే, మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు, ఈ 3 ఉన్నవాడిని భక్తుడు అంటారు. ఇక పూజలు అర్చనలు నీ ఇష్టం, నీ వీలు పడి చేసుకోలేక మానే. మనస్సులో భగవంతుడు ఉన్నాక నీకేం అవసరం లేదు. అలాగని ఎగ్గొట్టేయడానికి కాదు అది. మనస్సులో భగవంతుడు ఉండాలంటే ఇవన్నీ చెయ్యాలి. భక్తులం మనం కాగలిగితే, ఇన్ని వేల మంది నిజమైన భక్తిని మనస్సులో నింపుకోగలిగితే మీ జీవితాల్లో దుఃఖం ఉండదండి. అనుమానమే లేదు అందులో. మన జీవితాల్లో దుఃఖం, ఆందోళన ఎందుకు ఉంటుందో మనకు భక్తి అర్థం కాలేదు. దేవుడు అంటే ఏదో మన కోరికలు తీర్చేవాడు. కోరికల చిట్ట ఆయన దగ్గర పెడుతూ ఉంటాం. ఇక్కడ ఏదో చెక్ లిస్ట్ అని ఉంటుంది. విదేశాలు ప్రయాణం చేస్తే చెక్ లిస్ట్ అంటారు. ఇక్కడ టిక్కులు పెట్టుకుంటా అలా ఇస్తాం. ఇక్కడ కొడుక్కు పెళ్ళి, కూతురికి పెళ్ళి, ఇద్దరికి పిల్లలందరికీ గొప్ప చదువులు, ఇలా మొత్తం లిస్ట్ ఇస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏమంటాడు, ఒరే మా వినాయకుడు తెలుగు మీడియమో ఇంగ్లీష్ మీడియమో నేను ఎప్పుడూ ఆలోచించలేదురా. వాడు ఏ స్కూల్లో చదివాడని మా ఆవిడ్ని కూడా నేను అడగలేదురా. నేను తలుచుకుంటే మా అబ్బాయిని సరస్వతీదేవి దగ్గర చేర్పెట్టేవాడిని కదా. ఎందుకంటే సరస్వతీదేవి శివుడు చెల్లెలు స్వయంగా. మా చెల్లెలు పబ్లిక్ స్కూల్ ఉందిరా, సరస్వతి పబ్లిక్ స్కూల్ అని, అందులో చేర్చేవాడిని కదా. మా పిల్లలకి అసలు చదువు వచ్చునో రాదో కూడా నేను చూడలేదురా. నీ పిల్లల గురించి నాకేం కర్మరా అంటాడు ఆయన. మనకి జీవితానికి ఈ కోరికలు తెమిలేవి కాదండి. యావత్తు జీవితాన్ని బట్టికెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి. పెట్టి నమశివాయ అనే పంచాక్షర జపం మానకుండా ఉంటే జీవితం ఎలా ఉంటుందో శంకరాచార్య చెబుతున్నారమ్మ. ధర్మో మే చతురంఘ్రిక సుచరిత పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితాః కాలా సుఖావిష్కృతాః జ్ఞానానందమహౌషధి సుఫలిత కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. ఒక శ్లోకం చదువుతుంటేనే మనస్సు లీనమవుతుంది కదా. అర్థం తెలుసుకుని అనుభూతి చెందితే ఎంత లీనమవుతుందమ్మా. భగవంతుడు మీలో ఎంతమందికి ఈ శక్తి ఉందో నాకు తెలియదు, కానీ మా అమ్మ దయ వల్ల నాకు అబ్బినటువంటి పాండిత్యం తెలుగు పద్యానికి, సంస్కృత శ్లోకానికి ఇంకొకరు అర్థం చెప్పక్కల్లా కొత్త శ్లోకం కూడా నా అంతటి నేను చదువుకుని తెలుసుకోగలను. అది చాలు, జన్మధన్యమైపోయింది. ఇంకొకరిని అడగక్కర్లేదు. వీటి అర్థాలు మాకు తెలుసును కాబట్టి మీకు చెప్పడం కోసమో మా కాలక్షేపం కోసమో ఇంట్లో చదువుకుంటే నాకు ఇంట్లో కూడా ప్రవచనం చెబుతున్నట్టే ఉంది. ఇక్కడ చెబుతున్నట్టు కాదు, ఇంట్లోనూ అంతే.
ఒప్పుకొని చెప్పడం ఎందుకంటే 24 గంటలు ఆ ధ్యాసలో గడుస్తుంది. లేదనుకోండి ఇది కూడా ఏదో డబ్బు సంపాదించే మార్గం లేదా జనాన్ని పోగేసుకునే మార్గం అనుకున్న ఒక దృష్టి ధనం మీద జనం మీద ఉంటుంది, ఆచార్య స్వామి మీద ఉండదు. అంత గొప్ప సాహిత్యం వచ్చింది ధనం కోసం జనం కోసమా? మన మనస్సు బాగుండాలి కదా, మనం సుఖంగా ఉండాలి కదా, మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. ధర్మోమే చతురంగిక సుచరితక. భక్తుడి యొక్క మనస్సు ఎలా జీవితం ఎలా ఉంటుందంటే ఆయన జీవితంలో ధర్మం చతురంగిక. కలియుగంలో ఒక్క పాదంతోనే ధర్మం నడుస్తుంది, కానీ భక్తుడి జీవితంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. అనుమానమే. కలియుగం ఇలా ఉంటుంది అని పురాణాల్లో చెబితే దయచేసి మాయలో పడకండి. నిన్న అలా ఉండమని చెప్పలేదు, ఇలా ఉంటుందని చెప్పారు. రైల్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే తెల్లవాళ్ళు నిద్రపోవడం మానేస్తావా? నాకు అర్థం కాదు చేదస్తాం. అప్పుడు ఏమనుకుంటారు? నిద్రపోకుండా కూర్చుంటే నిన్నే దొంగ అనుకుంటారు. అందరూ పడకుండా వీడు మెలుగుగా ఉన్నాడు వీళ్ళకి అంట. దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే చూసుకోవాలి జాగ్రత్తగా. అసలు ప్రయాణంలోనే నగలు ఎక్కువ పట్టుకెళ్ళొద్దు. ఒకవేళ పట్టుకెళ్ళాం ఎక్కడ దాచాలో అక్కడ దాచే. మాటికి ఆ బ్యాగ్లో పెట్టానే అంటే తెల్లారేసరికి బ్యాగ్ ఉండదు. వీడిద్దరు ఉంటారు ఇక్కడ. ఇదో చేదస్తూ ఉంటుంది కొంతమంది. ఈవిడ కూడా ఏమిటో వద్దంటే అన్నీ పట్టుకొస్తారు. తెలిసిపోయింది మొత్తం 72 మంది ప్యాసింజర్లకు తెలిసిపోయింది మీరు ఏదో పట్టుకొచ్చారు. ఈ ముసలాళ్ళిద్దరిని లేపేస్తారు. ఇదివరకైతే దొంగతనం చేసేవారు, ఇప్పుడు లేదు, హత్య కూడాను. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అసలు చెప్పబట్టే కదా. నువ్వు చెప్పకుండా కూర్చోవచ్చు కదా. అక్కడ ఏమీ లేదనుకుని మామూలుగా అప్పుడప్పుడు ఒకసారి చూసుకోవచ్చు కదా. మాటికి జిప్పు తీసి చూస్తావు ఇక్కడ. వాడికి అనుమానం రాదా? ఇది మనం చేసే ప్రదర్శన. భయం, శంక. అంటే కలియుగం ఇలా ఉంటుంది అంటే దొంగలు ఉన్నారు రైల్లో అంటే నువ్వు జాగ్రత్త నువ్వు తీసుకోగానే మొత్తం రైల్లో ప్రయాణికులందరూ దొంగలేనా? ఎవడన్నా అంటే ఊరుకుంటాడా? అలాగే కలియుగం ఇలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమని. కలియుగంలో అంత దుర్మార్గులు పుడతారు కదమ్మా. ఒక్క మాట, ఇంతమందిని ఉద్ధరించిన మహానుభావుడు పుట్టింది కలియుగంలోనే కదండి. కృతయుగంలో శంకరాచార్య లాంటి వాడు లేడే, త్రేతాయుగంలో లేడే, ద్వాపరయుగంలో లేడే. ఆ స్వామి పుట్టిన యుగంలో పుట్టాం. ఎంత పుణ్యం చేసుకున్నామండి, ఎంత పుణ్యం చేసుకున్నాం. కేరళ మనకి బారెడు దూరంలో ఉందమ్మా, ఆయన పుట్టిన రాష్ట్రానికి దగ్గరలో ఉన్నాం. ఎంత పుణ్యం చేసుకున్నాం. ఆచార్య స్వాములందరూ దక్షిణ భారతదేశంలో పుట్టారు. రామానుజాచార్య తమిళనాడులో పుట్టాడు, మధ్వాచార్య కర్ణాటకలో పుట్టాడు, శంకరాచార్య కేరళలో పుట్టారు. ఎంత అదృష్టవంతులు ఉండి దక్షిణ భారతదేశంలో దేవుడు అవతరించలేదంటే అలాగా దేవుణ్ణి అర్థం చేయించిన ఆచార్యులందరూ దక్షిణ భారతదేశంలో పుట్టారు. అది దక్షిణ భారతదేశం. ఏం తక్కువగా. ఇప్పుడు కూడా ఒక అనుమానం వస్తుందని నేను ఎక్కడో అప్రస్తుత ప్రసంగంలో అడిగారు. దేవుళ్ళందరూ ఉత్తర భారతదేశంలో పుట్టారు, రాముడు కృష్ణుడు అందరూ. ఆచార్య స్వాములందరూ కేరళలోనూ తమిళనాడులోనూ కర్ణాటకలో పుట్టారు, ఆంధ్రాలో ఎవడో పుట్టలేదేమండి అన్నారు. అసలు దేవుడు ఎక్కడ పుడతాడయా అని అడిగాను. దేవుడు ఎక్కడ పుడతాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ ధర్మాన్ని అధర్మం జయిస్తుందో, పుణ్యాన్ని పాపం జయిస్తుందో అక్కడ దేవుడు పుడతాడు. నా ఆంధ్రదేశంలో ఎప్పుడూ ధర్మమే జయిస్తుంది. కాబట్టి దేవుడికి ఇక్కడ పుట్టాల్సిన అవసరం కనపడలేదు, అంతే లెక్క. కనపడితే పుట్టేవాడు. ఇది సమాధానం చెప్పుకుని మనల్ని మనం శాంతపరుచుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. కానీ ఎంతసేపు ఆత్మ న్యూనతాభావంతో ఏడవకూడదండి. ఇక్కడ ఎవడో పుట్టరా, ఇక్కడ నువ్వు పుట్టావు కదా, ఏదో చేయరాదా, మళ్ళీ ఆయన పుట్టారు ఇక్కడ. ఏది లేదో దాని గురించి ఏడుస్తాం, కానీ ఉన్నదాని గురించి ఆనందంగా ఉండము. అందుకే బతుకులో దుఃఖం ఉండదు. ఒక భక్తి అనేది నీ మనస్సులో ఉంటే ధర్మోమే చతురంగిక సుచరితక. ధర్మం అంటే 4 పాదాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 మన జీవితంలో సుఖంగా ఉండాలంటే వ్యాస భారతంలో వ్యాసుడు చెబుతాడు శాంతి పర్వంలో, ధర్మం ఎప్పుడు దెబ్బతింటుంది అంటే ఫలాపేక్ష ఉన్నప్పుడు దెబ్బతింటుంది. ఏ ధర్మకార్యం చేసినా, ఏ అర్చన చేసినా, ఏ దానం చేసినా, ఏ గుడి కట్టించినా, ఏ గుడిని పోషించినా, ఏ గుడిని నిర్వహించినా ఏమీ ఆశించకూడదు భగవత్ సేవ తప్ప. అది ధర్మం. దీని ద్వారా ఏదో ఆశిస్తున్నామంటే బేరాలు ఆడుతున్నాం దేవుడితోటి. ఇక్కడ నీకిది నాకది, క్విట్ ప్రోకో అంటారు రాజకీయాల్లో. అది గుళ్ళో కూడా ఉంటే గుడి ఎందుకంటే పని లేక. ధర్మం మలినం కాకుండా ఉండాలంటే ఫలాపేక్ష ఉండకు. అలా చేయగలిగితే గుడికి సేవ చేయ, లేత నీ వ్యాపారం నువ్వు చేసుకో.
మళ్ళీ దీని నుంచి ఏదో రాజకీయం పబ్లిసిటీ ఆశిస్తే అంతకంటే పాపం ఇంకోట్లేదు. ప్రజలు బాగుపడడానికి గుడి ఈ నిర్వాహకులు ఇంత పవిత్రమైన ఉద్దేశంతో ఈ ఆవరణ ఏర్పాటు చేయకపోతే 3 రోజుల పాటు మనం శివానంద లహరి మాట్లాడుకుంటామా? జరిగే పనేనా? వేదికలు ఉండాలా వద్దా? ఎంత పండితులున్నా చెప్పడానికి అవకాశము వేదిక ఉండాలి కదా, అది కల్పించారు. వారి సేవాభావానికి నమస్కారం. అంతే, ఇంకేం ఆశించొద్దు. దీనివల్ల అది, దానివల్ల ఇది కుదరదు. అర్థం ఎప్పుడు మలినం అవుతుంది అంటే నీ అవసరానికి వాడుకో, ఎక్కువగా ఉంటే ఎవరికైనా ఇచ్చేయి. ఇది కలియుగం కాబట్టి భవిష్యత్ అవసరాలు కొన్ని ఉంటాయి. దానికోసం బంగారం రూపంలోనో, ఇల్లు రూపంలోనో, డబ్బు రూపంలోనో దాచుకో, తప్పు లేదు. ఎంత దాచుకోవాలి? 100,000, 1,000, లక్షలు, కోట్లు దాచినా పర్వాలేదు. 1 కోటి, 2 కోట్లు, పోనీ 10 కోట్లు, ఎక్కడో అక్కడ చుక్కబెట్టి పెట్టట్లేదండి. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, దేనికి ఇవన్నీ పనిలేక. ఇది ఆ డబ్బు దాచడమే అర్థానికి దోషం అన్నాడు వ్యాసుడు. ఎందుకు దాచుతున్నావు? దాచుకొనుట దోచుకొనుటే. నీ అవసరాల కోసం దాచుకుంటే పర్వాలేదు, నీ కుటుంబ అవసరాల కోసం దాచుకుంటే పర్వాలేదు. ఎంత వస్తే అంతా రాని అని నొక్కేస్తున్నావు. ప్రభుత్వ సంస్థలో ఒక శాఖలో పనిచేసిన వాడి దగ్గర 300 కోట్లు దొరికే, దీని దుంపదగా ఇది రాష్ట్రమో రాజకీయమో అర్థం కావట్లా. 300 కోట్లు. మరి ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఎన్ని మింగేశారో? వాళ్ళు అందరూ తిరుపతి వెళ్ళేవాళ్ళే, అందరూ శ్రీశైలం వెళ్ళేవాళ్ళే, అందరూ కుంభమేళాలో మునిగొచ్చిన వాళ్ళే. అక్కడ కుంభమేళ, ఇక్కడ రంభమేళ. మన బుద్ధి ఏమైందండి? అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా, 100 తీర్థాల్లో మునిగిన, 100 క్షేత్రాల్లో మునిగిన, అంకెలు మార్చినా, అర్థాలు మార్చినా, నీ బుద్ధి మార్చుకునే వరకు జీవితం బాగుపడే సమస్య లేదు. మన బుద్ధి మార్చుకోవాల్సింది. చేసిన పనికి ప్రభుత్వం మనకి లక్షలు జీతాలు ఇస్తూ ఉంటే లంచం ఎలా తీసుకుంటారండి? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఇదే అర్థానికి మాలిన్యం అంటే. కామవాంఛక మాలిన్యం. భార్య ఉంది, భర్త ఉన్నాడు, సంతృప్తి లేదా? ప్రమోదం ఆమోదం అంటాడు దాన్ని వ్యాసుడు. అంతతో సంతోషంగా ఉండు. ఆ భార్యాభర్తల సంబంధం విషయంలోనే మన సంస్కృతిలో నియమనిష్టలు పెట్టారు. పుణ్యతీర్థాల్లో కలవకూడదు, పర్వదినాల్లో కలవకూడదు, అమావాస్య నాడు కలవకూడదు. అయినా దొరికే రోజులు చాలా ఉన్నాయి. అవి చాలు మన ప్రాణానికి. ఇంకా ఇదే యావతో బతకాలా? ఇంకా వాళ్ళ మీద దృష్టి, వీళ్ళ మీద దృష్టి, బుద్ధి జ్ఞానం లేదా? సంసారం ఏమైపోయింది? మన చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు అసలు? తల్లికో తండ్రికో ఈ వెధవ దృష్టి ఉందంటే పిల్లలు బాగుపడతారా? మమ్మల్ని అడగడానికి మీరెవరు అని ప్రశ్నించరా? మొత్తం జరిగిపోవట్లేదా? మన సాహిత్యంలో 2 గొప్ప గ్రంథాలు ఉన్నాయండి. ఎక్కువ మంది చెప్పరు, నేను చెబుతా. జాతి బాగుపడ్డం నాకు కావాలి. సుఖసప్తతి, పాలవేకరి కదిరీపతి అని రాశాడు ఒక ఆయన. హంస వింశతి, అయ్యలరాజు అని ఒక ఆయన రాశాడు. సుఖసప్తతి అంటే చిలుక చెప్పిన 70 కథలు. చిలుక చెప్పింది 70 కథలు, అన్ని కథలే. హంస వింశతి, హంస చెప్పింది 20 కథలు. ఎవరికి? ఒక ఇల్లాలకి తప్పుడు ఆలోచన వస్తుంది. రాజకుమారుడి మీద మనస్సు లగ్నమైంది. భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఆవిడ వయస్సు 35 ఏళ్ళు. ఒక ఇల్లాలకి రాజకుమారుని చూసి తప్పుడు ఆలోచన కలుగుతుంది. భర్త, అప్పట్లో భర్తలు వీళ్ళు ఎలా ఉండేవారంటే రకరకాల పనుల మీద నెలల తరబడి వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు కాదు. అటువంటి సమయం చూసుకుంది ఆవిడ రాజకుమారుడి దగ్గరికి వెళ్ళడానికి తయారైపోయింది. వెంటనే దండెం మీద వేలాడుతున్న చిలుకు వస్తుంది. వెడుతున్నావా? ఎక్కడికి? వెడితే వెళ్ళు, నీ ఇష్టం, నేను ఒక కథ చెబుతాను విను అని వ్యభిచారం చేసి సంసారాన్ని పాడు చేసుకున్న ఆవిడ కథ చెబుతుంది. ఆ ఇల్లాలకి మనస్సు మారి ఇంట్లో ఉండిపోతుంది. ఇది కథ, ఇది సాహిత్యం. దీన్ని ఓటీటీలో పెట్టమనండి, దీని సినిమా తీయమనండి, 70 సినిమాలు తీయచ్చు, తీరు రెచ్చగొట్టేవి తీస్తారు ఇక్కడ. ఇలా చెప్పిన ఆ ఇల్లాలకి ఒక కథతోనే మనస్సు మారి ఇంట్లో ఉంది. అందరూ అలా ఉండరు కదా, అందుకని 70 కథలు రాశాడు. దాన్నే సుఖసప్తతి. చివరికి ఆవిడ ప్రయత్నం మానేసింది. ఇంకొక ఇంటి ఆయన ఉన్నాడు, ఈయన ఇలాగే విధవ సంబంధం కోసం ప్రయత్నించాడు. హంస వింశతి, హంస 20 కథలు చెప్పింది. ఎందుకు భార్యను మోసం చేస్తున్నావు? నిన్ను కట్టుకుందా ఇల్లాలు, మంగళసూత్రం కట్టావు, ధర్మేచ అర్ధేచ కామేచ నా అతిచరామి అన్నావు. ఆవిడని అతిక్రమించి ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఆ ఇల్లాలు ఏమైపోతుంది? పిల్లలు ఏమైపోతారు? ఈవిడ కంటే నువ్వు పరాయావిడి దగ్గర పొందే సుఖం ఏముందయ్యా అని హంస చెప్పిన 20 కథలు హంస వింశతి. ఈ 2 పుస్తకాలు చదివితే అన్ని సంసారాలు బాగుంటాయి, అన్ని సంసారాలు బాగుంటాయి. పూర్వం అలా కాపాడేవారు.
ఒక ఉపదేశం ద్వారా ఒక్కళ్ళు మారినా మంచిదే. ఎవరూ మారరనే నిరాశ అవసరం లేదు. ఇక్కడ చెప్తుంటే అదే మార్పు వస్తుంది. దాంట్లో కావలసింది ఏమిటి అంతకంటే? ఇలాంటి సాహిత్యం ఉంది మనకి. అందుకని ఇక్కడ చెబుతున్నారు ప్రత్యేకంగా, అలాంటి వాటి ద్వారా మారే ప్రయత్నం చేయొచ్చు కదా. ధర్మోమే చతురంగిక, కామవాంఛకి ఎప్పుడు ప్రమోదం ఆమోదం. మోక్షానికి కూడా మాలిన్యం ఏమిటో తెలుసా? వైరాగ్యం లేకపోవడం, సత్వగుణం చాదస్తంగా మారడం. జ్ఞానం ఉంటుంది కొంతమందికి, అదో చాదస్తం అయిపోతుంది. ఇక అక్కడి నుంచి అవతల వాడిని ఆక్షేపిస్తూ ఉంటారు. ఈ పరనింద మానుకోకపోతే మోక్ష మార్గానికి పనికిరాడు. ఈ 4 పాదాల్లో ధర్మార్థకామ మోక్షాలు బాగుండాలంటే మనం ఇదే రకంగా ఉండాలి. ధర్మో మే చతురంగిక సుచరిత పాపం వినాశం గతం. అలా ఉంటే పాపం ఎప్పుడూ నశించిపోతుంది. కామక్రోధ మదాదయో విగళితా. 6 శత్రువులుగా చెబుతారే, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. అవి పోతాయి. భక్తుడైన వాడికి అవి ఉండవు. అంతా భగవత్ స్వరూపమే అన్నాక ఎవరిని కామిస్తావు? ఎవరి మీద కోపం తెచ్చుకుంటావు? ఎవరి మీద మోహం చెందుతావు? ఎవరి గురించి లోభపడతావు? అంతా ఒక్కటే కదా. అంతా ఒక్కటే అన్న జ్ఞానం ఉంటే కామక్రోధాలన్నీ పోయినట్టే. కాల సుఖావిష్కృత. కామక్రోధాలు ఎవరిలో అయితే లేవో వాడికి ఏ కాలమైనా సుఖంగా గడుస్తుంది, ఇబ్బంది లేదు. ఎప్పుడు బయటికి వెళ్ళడానికి భయపడక్కర్లేదు. 4 ముక్కలు మంచి మాటలు చెప్పడానికి భయపడక్కర్లేదు. ఎవరి ముందేనా నేను ధర్మాత్ముడని చెప్పడానికి భయపడక్కర్లేదు. ఏం లేదుగా. మనం చేసిన తప్పు ఎందుకు భయపడాలి? చేసిన వాడికి భయపడక తప్పదు. ఒకవేళ అపనందలు వేసినా మనం భయపడక్కల. అవి వేసిన వాళ్ళకు చుట్టుకుంటే కానీ మన దగ్గరికి రావు ఎప్పుడూ కూడా. ఎందుకంటే మనం ఏం చేయలేదు. ఇక్కడ చేశాం, పొరపాటే. దేవుడి దగ్గర ఒప్పుకుందాం, అయిపోయా, చేశామయ్యా, తెలిసి తెలియకుండా చేశాం, క్షమించలేవా అంటే తక్షణం క్షమిస్తుంది అమ్మవారు. ఇక చేయకు. పాపానికి ఎప్పుడు ఒకటే పరిష్కారం, 2 ఉన్నాయి. ఒకటి పశ్చాత్తాపం, 2 మళ్ళీ చేయకుండా ఉండం. ఈ 2 చేస్తే ఎంత మహాపాపమైనా 3 నిమిషాల్లో పోతుందండి, అనుమానం వెళ్ళేది. ఇక్కడ పశ్చాత్తాపం. మనమే కుళ్ళి ఏడవాలి. అయ్యో ఎంత ద్రోహం చేసాం, ఆ కుటుంబం నాశనం అయిపోయింది అని ఏడిస్తే నువ్వు తిరిగి ఆ కుటుంబాన్ని ఉద్ధరించకపోయినా నీ పాపం పోతుంది. పశ్చాత్తాపం. దానికి తోడు ఇక మళ్ళీ చేయకుండా ఉండడం. చేయడం ఏడవడం సినిమా అవుతుంది. అది ఫస్ట్ షో సెకండ్ షో లాగా. నువ్వు చేశావు, ఏడిచావు అంటే దాని గురించి ఎంత మహాపాపమైనా పోవాలి అంటే వ్యాసుడు భారతంలో చెబుతాడు, నకుర్యాం పునరితి. అమ్మా మళ్ళీ చెయ్యను, పొరపాటును చేశాను, ఈ ఒక్క తప్పు క్షమించు అంటే అమ్మవారు ఎంత దయామయో చెబుతున్నానమ్మా. ఆ తప్పుని ఒప్పు చేస్తుంది ఆవిడ. అది ఆశ్చర్యకరమైన విషయం. మొత్తం చక్రం ఇలా తిప్పేస్తుంది. నువ్వు తప్పు చేయడం ఏట్రా? నువ్వు తప్పు చేయడం వల్లే కదా నీ జీవితం ఎంత బాగుంది, అందుకని అది ఒప్పే అని చెబుతుందమ్మా అమ్మవారు. అనుమానం ఏం లేదు. అక్కడ తల్లి బిడ్డని సమర్థించినట్టు సమర్థించే ఏకైక దేవత లలితాపరా భట్టారిక. ఆవిడని ఆరాధించిన వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాక. తల్లి బిడ్డను సమర్థించినట్టు అడ్డగోలుగా సమర్థించి వాడు జోలికి రావడానికి మీరే తోలు తీస్తా. ఆ ప్రేమ అమ్మవారికి ఉంటుంది. అందుకే భగవదర్చన ఎప్పుడూ మంచిదే. అందున స్త్రీ రూపంలో అర్చన చేయడం మరింత మంచిది. నేను చెప్పట్లేదమ్మా, బక్క బ్రాహ్మణ్ణి, నేనేవాడిని. రామకృష్ణ పరమహంస చెప్పిన మాట ఇది. ఆయన భార్యను అర్చన చేశాడు దేవత కింద. మీరు ఎందుకు స్త్రీ రూపంలో చేస్తున్నారంటే ఆవిడ భార్యగా నేను అనుకోవట్లేదు, నా తల్లిగా అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటారంటే తల్లి అయితే తప్పుల్ని కూడా క్షమిస్తుంది కదా, తండ్రి అయితే దెబ్బలు కొడతాడు, తల్లి ప్రేమ కదా, అందుకని తల్లి రూపంలో అర్చిస్తున్నా అన్నాడు. భగవంతుడిని స్త్రీ రూపంలో అర్చించడంలో ఇంత విశేషం ఉంది ప్రత్యేకంగా. అంత తేలికైంది మన సంస్కృతి. హాయిగా వెళ్ళిపోవచ్చు. కామక్రోధమదాదయో విగళిత కాల సుఖావిష్కృత జ్ఞానానందమహౌషధిస్సు ఫలిత. అప్పుడు అక్కడ పండేటువంటి పంట ఏమిటి తెలుసా? జ్ఞానం, ఆనందం. చాలామందిని వేళ మీరు గమనించండి, వేదం చదువుకున్న వాళ్ళు కూడా ఆనందంగా లేరండి. వాళ్ళ కుటుంబాల్లోనూ దుఃఖాలు ఉన్నాయి, వాళ్ళ మనస్సుల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇంకా ఏదో సన్మానం జరగలేదు, ఇంకా ఎవడో పండితుడు మనకి ఇవ్వలసింది ఇవ్వలేదంటే జ్ఞానం ఉంది, ఆనందం లేదు. మరి ఆనందం లేనప్పుడు జ్ఞానం దేనికి? జ్ఞాన ఆనంద మహౌషధి సుఫలిత. మన జీవితంలో జ్ఞానంతో పాటు ఆనందం ఉండాలంటే ఏం చేయాలి? అప్లయింగ్ ది సైన్స్ టు యువర్ లైఫ్. ఆ జ్ఞానాన్ని నీ జీవితానికి అన్వయించాలి. ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి. జ్ఞానం ఇంత పెట్టుకుని ఊరికే శ్లోకాలు చదువుకుంటూ పోతే లోకం ఉద్ధరింపబడక, నీ జీవితం ఉద్ధరింపబడక దేనికి ఇది?
అంచేత జ్ఞానం ఆనంద మార్గంలోకి వెళ్ళాలంటే అన్వయం చేసుకోవాలి. ఎప్పుడు ఫిజిక్స్ ప్రాక్టికల్, కెమిస్ట్రీ ప్రాక్టికల్, బాటనీ ప్రాక్టికల్, అలాగే వేదాంతం ప్రాక్టికల్. నేర్చుకున్న వేదాంతాన్ని ప్రాక్టికల్ లైఫ్లో పెట్టు. రోడ్డు మీద ఎడుతున్నాం, పానీపూరి చూసాం, తిందామనిపించింది. ప్రాక్టికల్ అంటే ఏంటి? వద్దో గరికపాటి వారు చెప్పారు కదా, పానీ పవిత్రం, పూరి పవిత్రం, ఆ రోడ్డు పవిత్రం, ఆ పక్కన మురుక్కాలవు పవిత్రం, పెట్టేవాడు చెయ్యి పవిత్రం చెప్పారు కదా, నోరు మూసుకో, అక్కడికి వెళ్ళక. అదే ప్రాక్టికల్. మనం ఏం చేస్తాం? వెళ్ళకపోగా అక్కడికే వెళ్ళి తినేసి ఆయన చెప్పిన మాటలు అక్కడే మాట్లాడుకుని మళ్ళీ తినేసి వస్తాం. అంటే నువ్వు విన్నావు కానీ ఆచరించట్లేదు. నువ్వు విన్నావు కానీ ఆచరించట్లేదు. ఇలా ఎంతమంది చెప్పినా ఒకటే. ఇంకది ఆ నాలికను ఆపుకోవాలి. కనీసం అనారోగ్యం కోసమైనా ఆపుకోవాలి కదా. ధర్మాధర్మాలు పక్కన పెట్టండి, అనారోగ్యం ఆ జిహ్వచాపల్యాన్ని ఆపుకుంటే ఆరోగ్యంగానే ఉంటామండి. అది ఆపుకోలేరు. ఏమన్నా చిన్న మాట వచ్చేసరికి హోటల్ పరిగెట్టే, అక్కడ అడ్డమైన గడ్డి ఆర్డర్ ఇచ్చేయి. వాడు అందులో నూనె ఎప్పటి తీసాడో తెలియదు. అది ఇక్ష్వాకుల కాలం నాటి నూనె, మరిగించి 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 కరిగించేది. మన యువతరం ఎంత అమాయకులంటే వీళ్ళకి కారంగా ఉంటే చాలు, వేడిగా ఉంటే చాలు, హాట్ అండ్ స్పైసీ, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. నాలుగు కాలిపోయినా సరే తినేయి. ఇంటికి వచ్చి కడుపునే పట్టుకో. ఇక్కడ మళ్ళీ దానికి బెళ్ళ. ఎందుకు వచ్చాయి? మన ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల వచ్చాయి. అదేదో ఇంట్లో 4 ఇడ్లీ తింటే అయిపోయా, ఉప్మా తింటే ఆ మాత్రం చేత కాదా వంట ఆడవాళ్ళకి? ఇంకా చేసి పెడుతూనే ఉన్నారండి. పిల్లలు తింటాము అని నిజంగా అంటే తల్లులు చెయ్యమని అనరమ్మ. నా దేశంలో తల్లులందరికీ నమస్కారం. ఇంకా ఆ సంస్కారం ఉంది. పిల్లలు మేము తింటామమ్మా అంటే ఓన్లే వాడు తింటానంటున్నాడు అని శ్రమ పడతారండి. ఎంత ఉద్యోగం చేసినా కూడా పడతారు. నా బిడ్డకి నేను పెట్టుకుంటున్నాను. వీళ్ళే అనరు. మేము ఫ్రెండ్స్ ఇంటికి బయటికి వెళ్ళిపోతున్నాం, ఫ్రెండ్స్ పార్టీ 11ంటికి వస్తాను, తాళం నా దగ్గరే ఉంది. తల్లి ఎందుకు? నోరు మూసుకు పడుకోవడానికి. బయటికి వెళ్ళి చెడిపోయి వస్తాడు. ముందు ఆరోగ్యం పాడైంది. ఎందుకని? మన జిహ్వచాపల్యం కారణంగా. అంటే జ్ఞానం ఆనందం కావాలి అంటే ఆచరణలో పెట్టాలి. కైవల్యనాథే సదా మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. అలా మన మాన్యమైన మనస్సు అనేటువంటి పద్మనగరంలో, పుండరీక నగరే మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని. మహాపద్మాటవీ సంస్థ ఇక్కడ ఉంటుంది ఆవిడ. ఆ మహాపద్మం అంటే బ్రహ్మరంధ్రం. పద్మం నుంచే బ్రహ్మదేవుడు పుట్టాడు కదా. మహాపద్మాటవీ సంస్థ అంటే ఇక్కడ మాడు అంటాం మనం తెలుగులో. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. అంటే బ్రహ్మ కూర్చునే స్థానం. మహాపద్మం అంటే అర్థం అది. మామూలు పద్మం అంటే చెరువులో తామరపు, మహాపద్మం అంటే బ్రహ్మదేవుడు కూర్చునే తామరపు. ఆ మహాపద్మ అటవీ సంస్థ అమ్మవారు ఇక్కడ ఉంటుంది. తలలో జేజమ్మ అంటారు. అందుకే ఆవిడ్ని చేరుకోవాలంటే సాధన చెయ్యాలి. అందుకు చేయవలసింది ఇక్కడ చెబుతున్నాడు. మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. మాన్యమైనటువంటి మనస్సు అనే మహాపద్మాటవిలో రాజావతంసుడు చంద్రుణ్ణి ఆభరణంగా ధరించిన పరమశివుణ్ణి మనం మనస్సు నిండా నిలబెట్టుకుందాం. మళ్ళీ రేపు 6:30 గంటలకి కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.